జలయజ్ఞంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు పులిచింతల ఎన్నో బాలరిష్టాలు ఎదుర్కొని ఎట్టకేలకు రైతులకు అందుబాటులోకి వచ్చింది. సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసి ఈ ఖరీఫ్ నుంచి డెల్టాకు నీరందించాలనుకున్న గత ప్రభుత్వాల తప్పిదం వల్ల ఆ పని చేయలేకపోయారు. పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంచితే తప్ప డెల్టాకు సాగునీరు అందించలేమని భావించిన ప్రభుత్వం ఆ మేరకు కార్యాచరణ చేపట్టింది. రిజర్వాయర్లోకి నీటి నిల్వ పెరిగే కొద్దీ ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కేవలం 10 టీఎంసీలలోపు నీరు నిల్వ ఉంచితేనే చాలా గ్రామాల్లో పంట పొలాలు, రహదారులు నీట మునిగాయి. బెల్లంకొండ మండలంలోని గోపాలపురం, కామేపల్లి గ్రామాల భూములను వరద తాకింది. కోళ్లూరు, గొల్లపేట గ్రామాలను చుట్టుముట్టింది. చిట్యాల తండ, కేతవరం, సౌరినాయక్ తండాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇప్పుడు 100 ప్రాణాలు బతకడానికి 2 ప్రాణాలు లెక్క కదంట వాళ్ళకి. ఒక జిల్లా బతకడానికి ఒక మండలం అయినా బాధలేదంట వాళ్ళకి. అని లైఫ్లో చెప్పారు, వెళ్ళిపాడు మీరు అన్నారు. మేము పోలేక వేరు వచ్చినప్పుడు అసంట పాటం మళ్ళీ రావటం, వాళ్ళు వస్తున్నారు పామంటున్నారు. ఊరి పరిస్థితి ఏమంటే లేచి పెట్టేది, నీళ్ళు వచ్చినాయి, ఒళ్ళు నీళ్ళు వచ్చినాయి. ఇటు పొలం వేసాం, ఇటు గొడ్డు మేపుతున్నారు, చాలను గొడ్డు మేపుతున్నారు, ఇటు పెట్టి లేబర్ మొత్తం. రైతు ఆగమైపోయాడు, వాళ్ళు బాగానే ఉంటారు, మేము ఆగమైపోయింది. 9 సంవత్సరాలు అవుతుంది ప్రాజెక్టు. అప్పుడే కట్టినట్టు మేము వెళ్ళిపోయేవాళ్ళం. అసలు ఆయాలని మా డబ్బులు ఇచ్చి మే నెలలోనే ఇస్తే మీరు వెళ్ళిపోవాలి, గ్రామం ఖాళీ చేయాలన్నట్టే మేము ఒక్కలం కూడా ఉండిపోయాం. ఇలా ఎకరానికి 35,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఎకరానికి 2-3 క్వింటాలు పత్తి వస్తుంది. ఖచ్చితంగా 15 క్వింటాలు, 20 క్వింటాల నుంచి 15 క్వింటాలు పత్తి వస్తుంది. పొలం వేసుకొని 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం ఎత్తి పెట్టుబడి పెడితే మరి పోతే ఈ పెట్టుబడి తీరేది ఎట్ట మా బాధ లేదు. మాకు అసలు ఎన్నేళ్ళు ఇచ్చారు వాళ్ళు. పొలం చూస్తే వదిలిపెట్టలేక ఈ నీళ్ళల్లో ఎట్ట ఉండాల్సి వచ్చింది. మాకు మే నెలలో కల్లా వెళ్ళిపోవాలని చేస్తే వెళ్ళిపోయామండి. మేము ఇక్కడ నుంచి మాకు చెప్పలేదండి. మేము పొలాలు వేసుకున్నాం, 800 ఎకరం వేసినాం. ఇక్కడ 400 ఎకరం మునిగిపోయిందండి. ఇంకా 400 ఎకరం ఉందండి. మాకు పొలానికి ఎకరానికి 35,000 పెట్టుబడి అయిందండి. ఆ పెట్టుబడి మాకు నష్టపరిహారం కట్టించినా ఏం లేదు, లేకపోతేనే ఈ 2 నెలలు నీళ్లు ఆపినా ఏం లేదండి. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముంపు ప్రాంత వాసులకు పరిహారం అందకపోవడమే గాక పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. ఇప్పటి వరకు కొంతమందికి అసలు ఇళ్ల పట్టాలే ఇవ్వలేదు. కొన్ని చోట్ల ఇల్లు నిర్మించినా తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన పంట కళ్ల ముందు వరద నీటిలో మునిగిపోతుంటే రైతులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. వరద నీరు చుట్టుముట్టినా అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అయితే మేము వచ్చి 3 సంవత్సరాలు ఇక్కడికి వచ్చి కనీసం అక్కడ ఉన్న వాళ్ళని లేవలేమంటున్నారని ఇక్కడికి వచ్చిన, కానీ వచ్చిన వాళ్ళకి మంచిగా లేవండి. అక్కడ పట్టించిన నాదుగాడు లేడు. తాగడానికి పైపులు వేస్తామన్నారు. పైపులు అది బెల్లంకొండ నుంచి ఆ పైపులు కూడా వేయలేదు ఇంతవరకు. తాగడానికి మంచినీళ్ళు లేవు. గొడ్డు వాదికి వచ్చి ఆడ తోలుతారు. కనీసం ఉండటానికి కూడా సౌకర్యం లేకపోయా. మంచినీళ్ళు నీళ్ళు నీళ్ళు పోసుకునే నీళ్ళు ఇవ్వండి. అంత ఇదిగా ఉంది. ఇల్లు మేము అప్పు చేసి కట్టుకున్నాం. ప్యాకేజీ వస్తే ఆ బాకీ తెరవాలా. మాకు పరిస్థితులు ఏముందంటే వాటర్ లేవు, అది వేశారు. ఒక బోరింగే ఉంది. ఆ బోరింగ్ మొత్తం 40 ఏళ్ళకి పనికి వస్తుంది. మరి మంచినీళ్ళు మాత్రం మేము కొనుక్కుంటున్నాం 10 రూపాయలు క్యాను. ఇప్పటికైనా అధికారులు స్పందించి ముంపు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కృష్ణానదికి ఒక్కసారిగా వరద వస్తే ఊహించని ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందంటున్నారు.